జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. జై తెలుగు తల్లి. ఈరోజు కేతిరెడ్డి వెంకటరమణారెడ్డి మీడియా ముందు సోషల్ మీడియాలో చాలా బాధపడుతూ ఆవేదన చెందుతూ మనకి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతోటే కేతిరెడ్డి గారు చాలా పాపులర్. అన్నగారు నమస్కారం. సరే, గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అరాచక పాలనకి, విధ్వంసానికి ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యం అనేది 1718 నుంచి మొదలుపెట్టుకుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దాకా ప్రజాస్వామ్యం ఎన్నో మార్పులు, చేర్పులు, కూర్పులతో వచ్చిన మాట వాస్తవం. కానీ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎంటైర్ భారతదేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒక ఎత్తు అయితే, మీరు ప్రేమించే జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు. కనీసం మీ 175 మంది ఎమ్మెల్యేలలో 151 మంది ఎమ్మెల్యేలతో మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ యువజన శ్రామిక రైతు పార్టీ. అది రాగానే పొడలిజాన్ని, నియంతృత్వాన్ని ఎత్తుకున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేలకు ఏమన్నా ఇలువ ఉన్నదా? మీ ఎమ్మెల్యేలతో మాట్లాడా మీ ముఖ్యమంత్రి? కనీసం మీ మంత్రులకు ఇలువ ఉన్నదా? లేదు కదా. అంటే బానిస బతుకు బతికి, చెంచాగిరి చేసి, గులాంగిరి చేసి, ఏకస్వామ్యం, నియంతృత్వాన్ని పెంచి పోషించింది మీరు కాదు. మీరు ఎడ్యుకేటెడ్, బీటెక్ చదువుకున్న మంచి ఇంజనీరు, అంత విజ్ఞానాన్ని పెట్టుకున్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా గొంతొత్తి సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని మీదుగా మాట్లాడలేక జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరక్క వెలవెల్లాడిపోయారు. బయటికి చెప్పుకోలేక మీలో కుమిలిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల నేటికైనా నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోండి. గతంలో జరిగినటువంటి పోలవరం రివర్స్ టెండరింగ్ పెట్టినప్పుడు మీరు మాట్లాడుంటే ఇల్లు ఉండేది. 3 రాజధానుల కాన్సెప్ట్ పెట్టినప్పుడు మీరు మాట్లాడుంటే ఇలువ ఉండేది. ఈరోజు మద్యపాన నిషేధం అని చెప్పి మనం అధికారంలోకి వచ్చినారు కదా. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తాం, 5 స్టార్ హోటళ్ళకే మేము పరిమితం చేస్తామని చెప్పిన హామీని మనం పొంగలో తొక్కాం. దాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా మీ ముఖ్యమంత్రి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అనే ఒక కొత్త శ్లోకాన్ని ఎత్తుకున్నాడు. ఇది ఎందుకు ఎత్తుకున్నారు అని అందరికి తెలుసు. ఎందుకు ఎత్తుకున్నారో, అధికంగా ఓట్లున్నాయి కాబట్టి బీసీ సామాజిక వర్గాన్ని, ఎస్సీ సామాజిక వర్గాన్ని, ఎస్టీ సామాజిక వర్గాన్ని, మైనారిటీలు అధికంగా ఓట్లున్నాయి కాబట్టి వాళ్ళ ఓట్లు లేకుండా ఎవరు అధికారంలోకి రాలేరు కాబట్టి వాళ్ళని మభ్య పెట్టడానికి చేసినటువంటి ఒక ప్రయోగమే ఏంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అనేది. పైన ఉన్నటువంటి కులాలు రెడ్డి సామాజిక వర్గం కానీ, ఓసీ కులాలైనటువంటి కాపు సామాజిక వర్గం కానీ, ఓసీ కులాలైనటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ, ఆర్య వయసులు కానీ, ఇట్లాంటి ఓసీల్లో కూడా చాలా క్షత్రియులు కానీ, ఇటువంటి కులాల సమూహం అంతా కూడా ఆ సమూహాలు కూడా ఓట్లు వేశారు కదా. అందువల్ల నేను అనేది, ఈ కులవాదంతో విభజించాలా, రాష్ట్రంలోకి అధికారం రావాలంటే కుదరదు. ఎందుకంటే ఈ రోజుల్లో అన్ని కులాలు కూడా ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నాయి. కానీ మీ నాయకుడు కేవలం కక్షతో, ఈర్ష్యతో, ద్వేషంతో రగిలిపోయి ఒక సామాజిక వర్గం మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీ మంత్రులు కానివ్వండి, మీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతుండా,
రెడ్లందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధా అంటే కాదు అని నేను చెప్పగలను. పంటాన్వయమునకు 14 తెగలు రెడ్లున్నారు. దాని